Good morning everybody. Welcome to our YouTube channel Sri Krishna Veni. This is Uppala Srinivasulu. In previous video class we discussed about maths questions from AP TETCOM TRT SGT question paper held on January 28th 2019. Today I am going to teach about maths questions from AP TETCOM TRT SGT question paper held on January 18th 2019 at మార్నింగ్ సెషన్. ఈరోజు మనము 2019 జనవరి 18న మార్నింగ్ సెషన్ నందు నిర్వహించబడినటువంటి ఏపీ టెట్కామ్ టీఆర్టీ ఎస్జిటి క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ని అబ్జర్వ్ చేసినానంటే దాదాపుగా క్వశ్చన్ పేపర్ అంతా కూడా జనరల్గా ఇచ్చేసాడు క్వశ్చన్స్ అనమాట. అంటే మనకు మెయిన్గా మ్యాథ్స్లో గణిత పరిక్రియలు అని చెప్పి అంటాం. అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, వీటిని గణిత పరిక్రియలు అని చెప్పి అంటాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వీటిపైనే డిపెండ్ అయినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే మెయిన్గా సూత్రాల పైన కాకుండా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ అడిషనల్గా టేబుల్స్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ని చాలా ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ పేపర్లోకి మనం వెళ్ళినామంటే ఇన్ క్వశ్చన్ పేపర్ 3 క్వశ్చన్ ఈజ్ ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరంకు 8%గా గుర్తించబడినది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత? అంటే ఈ క్వశ్చన్ మనకు పర్సంటేజ్ చాప్టర్ వచ్చింది. ఒక గ్రామ జనాభా ఎంత? 18,750. ఈ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 8% మారి పెరుగుతూ ఉన్నది. అట్లా ఎన్ని సంవత్సరాలంట? 2 సంవత్సరాలు పెరిగారు. మరి ఇప్పుడు పర్సంటేజ్ పెరిగిందంటే మనం ఏం చేస్తాం? మన దగ్గర లెక్కట్టేది అంటే అప్పుడు ఏం చేయాలి? పెరిగిందంటే 100కి ప్లస్ చేయాలి, తగ్గిందంటే ఏం చేస్తాం? 100కి మైనస్ చేస్తాం. ఇక్కడ 8% పెరిగింది కాబట్టి ఏం చేస్తాం? దీనికి 108/100. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి ఏం చేస్తాం? 2 టైమ్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్యాన్సిలేషన్. ఇది 4తో తీసుకోవచ్చు. 425 4 2 8 2 ఉంటుంది. 4 7 20 28. నెక్స్ట్ 7 25 27. నెక్స్ట్ 25 డైరెక్ట్ తీసుకోవచ్చు. మా నాన్న వేసే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి 5 దాకా తీసుకుంటాం. 5 5 5 3 15 3 ఉంటుంది. 5 7 35 2 ఉంటుంది. 5 5 25 0. నెక్స్ట్ మళ్ళీ 5 1 5 7 35 2. 5 5 25 0. నెక్స్ట్ 5 5 5 15 0. నెక్స్ట్ మళ్ళీ 5 1 5 30 into 27 into 27. మీకు క్లారిటీగా అర్థం కావాలి. ఈవెన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అని చెప్పి 5తో తీసుకున్నాం. లేకపోతే 25తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. మొత్తం అంతా ఎక్స్చేంజ్ చేసినామంటే ఆన్సర్ వచ్చేసి 21,870 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 2 ధన సంఖ్యల భేదం 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 1.5 అయినా వానిలో పెద్ద సంఖ్య. ఇది మనకి బాధ్యత సూత్రాల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఇది 2 ధన సంఖ్యల భేదము 24 అన్నారు. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 1.5 అయినచో వానిలో పెద్ద సంఖ్య. అంటే మనము పెద్ద సంఖ్యని x అనుకుందాము, చిన్న సంఖ్యని y అనుకుందాం. వీటి భేదం వచ్చేసి మనకి ఏమన్నాడు? 24 అని చెప్పి చెప్పాడు. అంటే ఏం తీసుకున్నప్పుడు x - 5 24. తర్వాత ఏమన్నాడంటే ఒకదానిని రెండవ దానితో భాగించగా. అంటే ఇక్కడ ఏం చేస్తాం? మనం పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతో భాగిస్తాం. పెద్ద సంఖ్య x కదా, ఈ x ని y తో భాగిస్తే భాగఫలం ఏంటంట? 1.5. అంటే శేషం 0 అని చెప్పారు. భాగాహార సూత్రం ప్రకారంగా ఏం చేస్తామంటే మేము ఈ రెండింటిని x = అని దీన్ని తీసుకున్నామంటే x = అని ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేసి ఈ శేషాన్ని ప్లస్ చేస్తాం. y × 1.5 + 0. సో x = ఏమవుతుంది? 1.5y.
ఇప్పుడు ఏం చేద్దాం మనము, ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకోండి, ఈ x వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x విలువను 1లో ప్రతిక్షేపించగా ఏమిటి, x మైనస్ y ఈక్వల్ టు 24, x ఈక్వల్ టు 1.5y మైనస్ y ఈక్వల్ టు 20. ఇది 1y అని చెప్పాను. 1.5 నుంచి 1 పోతే ఎంత వస్తుంది, 0.5y ఈక్వల్ టు 24. నెక్స్ట్ y ఈక్వల్ టు ఏమైనా 24, ఇది ఇంటూ కాబట్టి ఇంటూ వస్తే బై అవుతుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు 24 బై పాయింట్ తర్వాత 1 వీక్ దాన్ని క్యాన్సల్, మనం క్యాన్సల్ చేసుకోవాలంటే ఏం చేస్తామంటే పాయింట్ 1 వీక్ కాబట్టి పైన ఏం చేస్తాము 1 0 పెట్టేస్తాం. ఇప్పుడు 5 1 జా 5 4 జా 20, 5 8 జా 40, y ఈక్వల్ ఎంత 48. నెక్స్ట్ y ఈక్వల్ 48 అంటే మనకు కావాల్సిన తెలుసే కదా. ఇప్పుడు దీంట్లో సపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఓకే. దీంట్లో కానీ మనకు ఆల్రెడీ ఇక్కడ x ఈక్వల్ ఏముంది 1.5 y దీంట్లో సపోర్ట్ చేసుకుంటాం. సో x ఈక్వల్ టు 1.5 ఇంటూ 40, x ఈక్వల్ టు 15 120, 15 4 60, 70. 1 దీంట్లో పాయింట్ కాబట్టి ఇక్కడ పెట్టానంటే x ఈక్వల్ ఎంత 70. therefore పెద్ద సంఖ్య ఈక్వల్ టు 72. సో ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి షార్ట్ కట్ ఏం లేదు, నెమ్మదిగా మనం చేసేయాల్సి ఉంటే మీకు అర్థం కావాలని చెప్పని నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే మీరు ఈజీగా ఒక 3-4 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదంతా క్లారిటీ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ నుంచే అక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట స్టైల్. ఓకే. నెక్స్ట్ 113. ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు. ఇది మనకు కాలము దూరం నుంచి ఉన్నటువంటి క్వశ్చన్. ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు. ఇక్కడ ఏం చేస్తామంటే మనకు అనుకోవాల్సింది ఏమి, ఎన్ని గంటలు అన్నాం కాబట్టి అవర్స్ అనుకోవాలి. కాబట్టి ఫస్ట్ కిలోమీటర్స్ రాస్తాం, కిలోమీటర్స్ తర్వాత అవర్స్. ఫస్ట్ ఏమి 80 కిలోమీటర్లకి 4 అవర్స్, తర్వాత 210 కిలోమీటర్కి ఎన్ని అవర్స్. నేను ఇంతకుముందు చెప్పాను కంపారిజన్, ఇట్లా కంపారిజన్ మెథడ్ వేసుకొని ఇక ఇది బై 5 వేసుకోవాలి. ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇంకా ఆలోచిస్తే కూడా ఏమొస్తాయి, ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ వేస్తాం. ఖచ్చితంగా ఇదే వేస్తాం అప్పుడు కూడా. ఇట్లా 80 కిలోమీటర్లకి 4 గంటలు. ఇక్కడ ఏమైనా కిలోమీటర్స్ పెరిగినాయి కాబట్టి గంటలు ఏమవుతాయి, పెరుగుతాయి. కాబట్టి ఏం చెప్తాం, ఎక్కువ బై తక్కువ వేస్తాం. లేకుంటే డైరెక్ట్గా ఏం చేసి కిందది బై 5, 210/80 into 4, 0 0 క్యాన్సల్, 4 1 జా 4 అంటే 21 బై అంటే 21లో సగం అన్న, సగం అంటే ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో 10/1/2 అవర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే దీనికి మనం 114. ఏ ఒక గడియారం 12% లాభంకు డీకు అమ్మెను, బి దానిని 8% నష్టంకు సికు అమ్మెను, సి ఆ గడియారంకు 2660 రూపాయలు చెల్లించిన ఏ ఆ గడియారంను ఎంతకు అమ్మెను అన్నాడు. ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేసినామంటే ఫస్ట్ ఏ వచ్చేసి యాక్చువల్ క్వశ్చన్లో మనకు ఏ ఎంతకు అమ్మెను బదులుగా ఎంతకు కొన్నాడని చెప్పి ఉండాలన్నమాట. కొద్దిగా రాకుంది ఇక్కడ. దీన్ని అబ్జర్వ్ చేసుకుని మనం ఏ కొనగలం మనకు తెలియదు కాబట్టి ఏ అట్లా ఏ అని చెప్పే వేసుకున్నాం. ఏ ఇంటూ దీన్ని ఏం చేసినాడు, ఏ కొన్నవేళ, ఈ కొన్నవేళకి ఏం చేసినాడు అతను 12% లాభానికి అమ్మాడు. అంటే ఏమైనా ఇచ్చాము లాభం కాబట్టి 100కి ప్లస్ చేస్తాం అంటే 112 అని చెప్పేస్తాం. ఇది బీకి అయింది. నెక్స్ట్ బి ఏం చేసినాడు, సికి 5% నష్టానికి అమ్మాడు కాబట్టి ఏం చేస్తాడు, మైనస్ చేస్తాడు. 5% నష్టం కాబట్టి ఏం చేయొచ్చు 95 అన్నాడు. తర్వాత సి ఏం చేసినాడు అంటే లాస్ట్కి 2660 రూపాయలు ఇచ్చినాడు. యాక్చువల్ ఇక్కడ ఏ అన్ని వేళ అన్నాడు కాదు, ఇక్కడ ఏం కాదు, ఏది మనకి ఇది కొన్న వేళ అని చెప్పి ఉండాలి. కొద్దిగా రామున్నది కాబట్టి మనం స్టడీ చేసుకున్నామంటే ఏ ఈక్వల్ ఏం చేసి 2660 ఇంటూ ఈ రెండు ఇటువైపు వస్తే అది రివర్స్ అయితే 112 ఇంటూ 95 మధ్యతో క్యాన్సిలేషన్ చేయొచ్చు. చూద్దాం 14తో తీసుకుందామా. 14 8 జా 112, 14 1 జా 14 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 2 6, 14 9 జా 126, 12 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 0 ఆ తర్వాత మళ్ళీ 9 19 10 జా 19 5
4 2 जा 4 25 जा 5 1 जा 5 2 जा नेक्स्ट 2 की 2 कैंसिल a is equal to 100 into 25 a is equal to 2500 rupees సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు fourth option is the right answer. ఇది కొన్నవేలు రెండు అమ్మివేలు కాదు కదా కొన్నవేలు ఆ క్వశ్చన్లో మాత్రం మనకు అమ్మివేలు అని చెప్పి ఇచ్చాడు సరి చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ 115 మూడు రకాల నూనెలు 42 లీటర్లు 25 లీటర్లు 70 లీటర్లు ఉన్నాయి ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావాల్సిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం అన్నాడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసింది ఏమంటే క్వశ్చన్లో గరిష్ట అంటే గసాబా చేయాలని చెప్పని కనిష్ట అంటే కసాబా చేయాలని చెప్పి అర్థం మనకి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ 42 లీటర్లు తర్వాత 25 లీటర్లు 70 లీటర్లు అంటే అర్థమే మనకు గరిష్ట ఘన పరిమాణం అంటే ఇక్కడ ఈ మూడింటిని చే భాగించబడే గరిష్ట సంఖ్య అదే మనకు గసాబా అని చెప్పి అర్థం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం అంటే పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యచే భాగిస్తాం 28 లేదా చూడండి 2 జా తీసుకున్నామంటే 2 8 జా 16 2 2 జా 4 1 5 నెక్స్ట్ 6 పోతే 4 6 లో 5 పోతే 1 14 నెక్స్ట్ తర్వాత మళ్ళీ దీన్ని చేస్తాం 28 14 2 జా 28 ఇక్కడ 0 40 తో డివైడ్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఈ 40 తో ఏం చేయాలి రిమైనింగ్ అన్నమాట ఇది 42 తీసుకుంటాం 14 14 3 జా 10 అంటే అర్థమే మనకు ఆన్సర్ ఇక్కడ గసాబా 14 అంటే ఈ మూడింటి కొలతల్ని కామన్ గా తీసుకుంటూ కొలసబడే గరిష్ట కొలత ఏది అంటే 14 లీటర్లు అని చెప్పొచ్చు అదే గసాబా అని చెప్పి అర్థం ఓకే నెక్స్ట్ 116 87215*6 అను సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతున్న ఎడల స్టార్ స్థానంలో అమర్చగలిగిన కనిష్ట సంఖ్య 97215*6 అను సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడాలంటే అంటే ఇది భాగించే సూత్రం నుంచి మనం చెప్పుకోవచ్చు మరి ఏదైనా ఒక సంఖ్య మనకి 11 చే భాగించబడాలంటే కండిషన్ మనకు ఆ సంఖ్యలోని అంకములను లేదా అంకెల మొత్తం అంతా కూడా 11 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 11 చే భాగించబడని చెప్పి చెప్పొచ్చున్నాం అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ప్లస్ చేసినామండి చూడండి ఇచ్చిన ఆప్షన్ కూడా రాస్తున్నాం ఇక్కడ 3 అన్నాడు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 2 థర్డ్ ఆప్షన్ 1 ఫోర్త్ ఆప్షన్ 5 ఆ స్టార్ స్థానంలో అమర్చగలిగిన కనిష్ట సంఖ్య అన్నాడు మరి అన్నిటిని ప్లస్ చేస్తే 9 7 2 1 5 6 ఇది మొత్తం టోటల్ చేస్తే 30 వస్తుంది 30 వచ్చేసి 11 తో డివిజన్ కాదు మరి ఇప్పుడు ఎంత యాడ్ చేస్తే అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ బదులుగా ఎంత మనం యాడ్ చేస్తే 11 తో భాగించబడుతుంది ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో చెక్ చేసినామంటే మనం 3 యాడ్ చేసినామంటే అది 11 తో భాగించబడుతుంది మిగతా ఏదో భాగించబడుతుంది 2 కానీ 1 కానీ 5 కానీ సో ఆన్సర్ ఇస్ 3 అన్నమాట ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 117 ఏ ఒక సెకండ్ లో 1/2/3 మీటర్ల దూరం నడవగలదు అయినా 12 నిమిషాల్లో అది నడిచే దూరం ఇది మనకు కాలం దూరం చేయాలి కూడా ఏ ఒక సెకండ్ లో 1/2/3 మీటర్లు ఇక్కడ టైం ఇచ్చినాడు డిస్టెన్స్ ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ టైము డిస్టెన్స్ అని చెప్పి తీసుకుంటాం టైం ఫస్ట్ ఏముంది మనకు 1 సెకండ్ అండి 1 సెకండ్ ఎంత 1/2/3 మీటర్స్ అన్నమాట అంటే ఏమొస్తుంది మనకు 3 1 3 3 + 2 ఎంత 5/3 ఇది మిశ్రమమే కదా మార్చుకున్నాము 5/3 మీటర్స్ తర్వాత 12 మినిట్స్ అన్నాడు 12 నిమిషాలు అన్నాడు అంటే ఇక్కడ సెకండ్లో ఉంది ఇక్కడ నిమిషాల్లో ఉంది మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ నిమిషాలని సెకండ్లోకి మార్చుకోవాలి అంటే ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు 60 సెకండ్లు కాబట్టి 12 × 60 ఎంత వస్తుంది 720 సెకండ్స్ ఈ 720 సెకండ్స్కి ఎన్ని మీటర్లు అని చెప్పి అర్థం కాబట్టి ఇంతకుముందు మనం గ్రాఫ్ లైన్ చేసి బై 720/1 × 5/3 3 1 जा 3 2 जा 6 నెక్స్ట్ 3 4 जा 12 0 5 4 जा 20 5 2 जा 10 12 సో 1200 మీటర్స్ ఇచ్చిన ఆప్షన్స్ లో
Fourth option is the right answer. 118. 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల స్థలంలో 5 మొక్కల పాదులు తీయబడినాయి. మొక్కల పాదులన్నీ 2 మీటర్ల భుజంగాల చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యాన్ని కనుగొనము అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్ అంటే 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు గల ఒక స్థలం ఉందన్నమాట. ఇది 10 మీటర్స్, తర్వాత 8 మీటర్స్. ఇప్పుడు దీంట్లో ఏం జరిగిందంటే 2 మీటర్ల భుజం ఉన్నటువంటి చతురస్రాలు ఎన్నగా 5 ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 2 మీటర్స్ తీసుకున్నామంటే చతురస్రాలు 5 అన్నాడు. 1 2 3 4 5 తీసుకున్నాం. గట్టి వేయలేదు, ఎగ్జాక్ట్లీ వేసుకోవచ్చు. 5 తీసుకున్నామంటే 5 అంటే ఇవి మొత్తం చతురస్రాలు కాబట్టి ఇది 2 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ 2 మీటర్స్, ఇది 2 మీటర్స్. ఇటువంటివి 5 ఉన్నాయి. ఉంటే ఇక్కడ మనకు మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అంటే ఫస్ట్ మనం మొత్తం వైశాల్యం అంటే ఏం చేస్తాము, బయట లేకపోతే దీర్ఘ చతురస్ర వైశాల్యం ఏం చేయొచ్చు మనం 10 into 8 ఎంత 80 చదరపు మీటర్లు. ఆ తర్వాత మనం ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినామంటే ఈ మొత్తం అంతా కూడా పాదులు 5 పాదులు చేసాం. మిగిలిన ప్రదేశం అన్నప్పుడు ఈ మిగిలిన ప్రదేశం యొక్క పొడవు వచ్చేసి మిగిలిన ప్రదేశం పొడవు ఎంత కూడా ఎల్ఈజీ కూడా మనకు 10 మీటర్స్. నెక్స్ట్ వెడల్పు తీసుకుంటే బీజీ కూడా ఏమవుతుంది వెడల్పు అంటే ఇంత మాత్రం అంటే మొత్తం ఎంత 8 కదా. 8లో 2 పోయింది, 2 పోతే ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. 6 మీటర్స్ కాబట్టి 6 మీటర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు దీని వైశాల్యం 10 into 6 ఎంత 60 మీటర్స్, స్క్వేర్ మీటర్స్ చదరపు మీటర్ అని చెప్పవచ్చు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఉంటాడు. క్వశ్చన్ ప్రకారం మనకు ఆ స్థల వైశాల్యం అంటే ఇప్పుడు ఏమవుతుంది 60 చదరపు మీటర్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 119. ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. త్రిభుజం యొక్క వైశాల్యము 640 స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా దాని ఎత్తు అన్నాడు. ఇది మనం త్రిభుజం అని చెప్పొచ్చు, లేకపోతే రేఖాంతరం అనుకోవచ్చు. మనం త్రిభుజం యొక్క భూమి ఎత్తులో బేస్ హైట్ రేషియో వచ్చేసి 4:5 అంటే మనం b ఈక్వల్ ఏం చేస్తున్నాం 4x, h ఈక్వల్ 5x. తర్వాత ఏరియా ఎంత ఇచ్చినాడంటే 640 ఇచ్చినాడు. 640 స్క్వేర్ సెంటీమీటర్స్. దాంట్లో ఎత్తు అనుకున్నాడు. ఏ ఫార్ములా మనకు హాఫ్ ఇంటూ b ఇంటూ h ఈక్వల్ 640. నెక్స్ట్ హాఫ్ ఇంటూ b మీన్స్ 4x, h మీన్స్ 5x ఈక్వల్స్ 640. 2 1 जा 2 2 जा 2 5 जा 10 x into x square is equal to 640. Next x square is equal to 640 by 10. 0 0 cancel. X square is equal to 64 is 8 square. So x equal to 8. X square 8 వచ్చింది. మనకి ఏం కావాలి, హైట్ మాత్రం కావాలి. సో h equal to 5. 5 into x means 8. ఎంత 40 centimeters. ఒకవేళ బేస్ కావాలనుకుంటే 4x 4 into 8 ఎంత 30 centimeters. According to problem we want only h, that is first option is the right answer. 8 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. అయినా ఆ బాట వైశాల్యం చదరపు మీటర్లు. 8 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. అయితే ఆ బాట వైశాల్యం అని చెప్పి ఇచ్చాడు. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం బేస్ చేసుకున్నామంటే ఇక్కడ ఏ విధంగా తీసుకోవచ్చు మనం అంటే ఫస్ట్ మనకి 80 పొడవు, తర్వాత
40 వెడల్పు. సో ఒక జీసస్ లాగాటువంటి ప్లేస్ ఉందన్నమాట. ఎంతది 80 మీటర్లు, ఇక్కడ వచ్చేసి 40 మీటర్లు. ఇప్పుడు దీనికి చుట్టూ అన్నాడు కాబట్టి దీన్ని వేడి లోపల వేసుకున్నాము. 80 మీటర్లు, 40 మీటర్లు. దీనికి చుట్టూ 3 మీటర్లు వెడల్పు కదా బాట అన్నాడు. అంటే ఇప్పుడు కింద 3 మీటర్లు, ఇది 3 మీటర్లు, ఇక్కడ 3 మీటర్లు, ఇక్కడ కూడా 3 మీటర్లు. ఇప్పుడు ఈ బాట అంటే ఇది మనం ఈ దీని యొక్క వైశాల్యం అంటే అప్పుడు ఏం చేసినాము, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి లోపల దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని మైనస్ చేసినామంటే మనకు బాట వైశాల్యం. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాను నేను ఇక్కడ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం, లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం అంటారు. ఇక్కడ ఎల్ అంటే ఏమొస్తుంది, 80 వస్తుంది. బి అంటే 40 అంటే 80 × 40 ఎంత 3200 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ అదొక బయట దీర్ఘ చతురస్రం పొడవు తీసుకుంటే ఎల్ ఈజ్వల్ ఏమవుతుంది, ఇక్కడ వరకు 80 ఉంది, తర్వాత ఇక్కడ 3 సెంటీమీటర్, ఇక్కడ 3 మీటర్స్, ఇక్కడ 3 మీటర్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 80 + 6 ఎంత 86 మీటర్స్. నెక్స్ట్ బి ఈజ్వల్ ఇట్లా తీసుకున్నామంటే 40 ఇది, ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే 40 + 6 ఎంత 46 మీటర్స్. ఇప్పుడు దీని వైశాల్యాన్ని మనం తీసుకున్నామంటే మనకేమి ఎల్ ఇంటూ బి కదా అంటే 86 × 46 మొత్తం వెచ్చింగ్ చేసినామంటే 3956 వస్తున్నాడు. 3956 చదరపు మీటర్. మనకు బాట వైశాల్యం కావాలి. ఏం చేయాలి, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం తీసేయాలి. అంటే 3956 నుంచి 3200 మైనస్ చేసినాం. 6 5 9 756 చదరపు మీటర్లు వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. మనకి నో ఆప్షన్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో 756 వచ్చేసి ఆప్షన్ లేదు. 7 ఆప్షన్ రైట్ ఆన్సర్ కదా, కానీ మనం తీసుకున్నట్టు 756 ఇదే రైట్ ఆన్సర్. సో మనం తీసుకోవాల్సింది కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఓన్లీ 756 తీసుకోవాలి. అడిషనల్ ఆప్షన్స్ లో 876 అని ఇచ్చాడు, అది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏదంటే 756 అన్నమాట. 121 30 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలుగా గల దీర్ఘగణ ఘనపరిమాణము ప్రతి భుజము 16 సెంటీమీటర్గా గల సమగణం ఘనపరిమాణములలో తేడా. అంటే ఇక్కడ దీర్ఘగణం ఘనపరిమాణము, సమగణం ఘనపరిమాణముల తేడా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ రెండింటిని మనం ఘనపరిమాణాలని కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దీర్ఘగణం ఘనపరిమాణం అంటే L = 30, B = 15, H = 8. మరి దీర్ఘగణ ఘనపరిమాణం ఫార్ములా ఏమనుకో LBH. ఇది V1 అనుకున్నాము. V1 = 30 × 15 × 8, 30 × 120, 36 ఇది V1. నెక్స్ట్ సమగణం భుజం A = అంటే 16 సెంటీమీటర్. ఇప్పుడు దీన్ని ఘనపరిమాణం V2 అనుకోండి. ఏం రాస్తాం, A క్యూబ్ రాస్తాం. అంటే 16 × 16 × 16 ఇది 256 × 16. 16 × 16 256 × 16 తీసుకుంటాం. 16 96, 16 80, 89, 16 32, 4096 ఇది V2. ఇప్పుడు తేడా అంటే మనం ఏం చేసినప్పుడు పెద్దదాన్ని చిన్నదాన్ని చేస్తామంటే V2 - V1 4096 - 36 డబుల్
6 9 తర్వాత 10లో 6 పోతే 4 ఎంత 496 క్యూబిక్ సెంటీమీటర్స్ సెంటీమీటర్. సో ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్షేత్రవిధికి సంబంధించింది కాబట్టి ఎటువంటి షార్ట్ కట్స్ ఉండవు, ఖచ్చితంగా లెక్కని పూర్తిగా మనము చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ 1/2 రూట్ ఆఫ్ x minus 1 into y plus 2 is equal to 900. మరియు x, y ధన పూర్ణాంకాలు అయిన x మరియు y విలువలు అని కింద ఆప్షన్స్ 10, 7, 15, 12, 12, 11, 10, 8 అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేసినామంటే ఇది సాల్వేషన్ చేసుకుంటే వెళ్ళామనుకోండి చాలా లెంత్ తీసుకుంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ ద్వారా చేద్దాం. ఈ రూట్ వచ్చేసి ఇటువైపు వస్తే స్క్వేర్ అవుతుంది, అదో మెథడ్. లేకుంటే ఇక్కడనే మనం సింప్లిఫై చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10, y వాల్యూ 17 తీసుకున్నామంటే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసినట్టు రూట్ ఆఫ్ 10 minus 1 into 7 plus 2 root of 9 into 9 is equal to 9. Root of 9 square is equal to 9. So root square పోతుంది 9 is equal to 9. So first ఆప్షన్ రైట్ ఆన్సర్. చూసారు, అర్థం చేసి మనం లెక్క కూడా చేయాల్సిన పని లేదు. మనకి ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఖచ్చితంగా ఈ రూట్లో 81 వస్తుందని చెప్పి అర్థం. ఆ 81 రావాలంటే చిన్న సంఖ్యలో కంటే మనకి 81 వచ్చింది. మనకి 81 వచ్చేది ఎక్కడంటే 9 9 81. తక్కువ రేట్ తక్కువ సంఖ్యలోనే వచ్చేది. మరి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈజీగా సింపుల్ అంటే మనకి లిస్ట్ ఉంటే 10, 7 కదా. ఇన్ కేస్ మనం ఇక్కడ సబ్మిట్ చేసుకున్నామని కూడా ఇదే రైట్ ఆన్సర్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఆప్షన్స్ నుంచే ప్రెసెంట్ వెళ్ళొచ్చు. మనం సాల్వ్ చేసుకుంటే వెళ్ళామనుకోండి చాలా లెంత్ వచ్చేస్తుంది. కాబట్టి ఇదే బెస్ట్ అండి. నెక్స్ట్ 123 root of 24 plus root of 216 by root of 96 is equal to 10. Root of 24 plus root of 216 by root of 96 అన్నాడు. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమని అర్థం, ఇక్కడ ఈ మూడింట్లో ఏదో ఒక కామన్ ఉమ్మడి కారణాలు ఉండేటట్టు రాసుకోవాలి. అంటే ఇక్కడ అవి దేంతో డీల్ అయితే చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇది 6తో పోతుంది, 6తో పోతుంది అనుకున్నామంటే ఇక్కడ 6తో పోతుంది లేదు అర్థం చేసినామంటే ఇది 6తో పోతుంది. కాబట్టి అన్నిటికీ 6 అయితే రాసుకున్నాం. అంటే ఎట్లా రాసుకోవచ్చు, రూట్ 24ని రూట్ 6 ఇంటూ రూట్ 4 రాయచ్చు. నెక్స్ట్ దీన్ని రూట్ 6 ఇంటూ 6 18 అంటే 3 ఉంటుంది, 6 30 రూట్ 6 ఇంటూ రూట్ 36 రాయచ్చు. నెక్స్ట్ బై నెక్స్ట్ రూట్ 6 ఇంటూ 6 1 6 3 ఉంటుంది, 6 30 16 96 సేమ్ అది రాసుకుంటాం. ఇప్పుడు అన్నింటిలో రూట్ 6 కామన్ ఇచ్చినానండి. ఇక్కడ పైన ఏమొస్తుంది, రూట్ 4 ప్లస్ రూట్ 36 బై ఇక్కడ రూట్ 6 ఇంటూ రూట్ 16. ఈ రూట్ 6 క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత రూట్ 4 మీన్స్ 2, రూట్ 36 మీన్స్ 6, నెక్స్ట్ రూట్ 16 మీన్స్ లేదా root 4 means 2 plus root 36 means 6, root 16 means 4. 2 plus 4 8 by 4, 4 1 4 is equal to 2. So third option is the right answer. Okay, next 124 x by 7 minus x by 8 is equal to 20 అయినా x విలువ అన్నారు. సింపుల్, x by 7 minus x by 8 equal to 20 అయినా x విలువ అన్నారు. ఏం చేసి మనం LCM చేయొచ్చు కాసారు. ఇది పోదు కాబట్టి ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 7 8 56. తర్వాత ఏం చేస్తాం, ఈ హారంతో దీన్ని భాగించి వచ్చిన దాన్ని లవంతో ఎక్స్చేంజ్ చేస్తాం. అంటే ఈ 7తో 56 డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 8 వస్తుంది. 8 into x 8x మైనస్ తర్వాత 7తో డివిజన్ చేస్తే 7 వస్తుంది. 7 into x ఎంత 7x equal to 20. 8x minus 7x means x equals to 20. ఇట్లా పెట్టుకున్నది ఇటువైపు వస్తే 56
6. X is equal to 1, 1, 2, 0. So third option is the right answer. చాలా simple. Next problem 125. 9 into x plus y whole square minus 16 into x minus y whole square కారణాంకములు అన్నాడు. మరి దీనికి కారణాంకాలు అనుకోవాలి అంటే మొత్తం అంతా సింప్లిఫై చేసుకుంటాం నెంబర్ 9 ఇంటూ ఇదేమిది a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 3 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ తర్వాత మైనస్ 16 ఇంటూ ఇదేమన్నా రాయొచ్చు మనము a మైనస్ హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ఓకే. నెక్స్ట్ 9 తో మల్టిప్లికేషన్ చేస్తే 9x స్క్వేర్ 9y స్క్వేర్ ప్లస్ 9 2 జా 18x స్క్వేర్ మైనస్ 16 తో చేస్తే గుర్తులన్నీ మారిపోతాయి. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ 16x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 2 జా 32x స్క్వేర్ ఓకే. నెక్స్ట్ 9x స్క్వేర్ తర్వాత మళ్ళీ x స్క్వేర్ ఇక్కడ మైనస్ 16x స్క్వేర్ ఒకటి తర్వాత ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ తర్వాత ప్లస్ 18xy ప్లస్ 32x స్క్వేర్ ఇదేంటి ప్లస్ ఉంది మరి మైనస్ ఉంది. ఏం చేస్తాం మనం పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్య తీసేసి పెద్ద సంఖ్య గుర్తు చేస్తాం. 16లో 9 పోతే 7x స్క్వేర్ ఏ గుర్తు వేయాలి 16 పెద్దది కాబట్టి మైనస్ తర్వాత మళ్ళీ సేమ్ 16లో 9 పోతే 7y స్క్వేర్ ఏది మైనస్. నెక్స్ట్ ప్లస్ 2 మనకి ప్లస్ 7 కూడతాం 18 30 50x ఇప్పుడు దీన్ని ఎక్కడ రాసుకోవాలంటే మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 50xy మైనస్ 7y స్క్వేర్. ఇప్పుడు దీనికి మనం కారణాంకాలు అంటే ఇటువైపు ఇటువైపు మైనస్ 7 ఇంటూ మైనస్ ప్లస్ 49 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా 49 కారణాంకాలు రాస్తే 50 రావాలి. మరి ఎలా రాసుకోవచ్చు అంటే 49 ఇంటూ 1 రాయొచ్చు అంతే కదా. అంటే 49 ప్లస్ 1 ఎంత 50. ఇప్పుడు మైనస్ 7x స్క్వేర్ ఈ 50xy బదులుగా ఏం రాస్తానంటే 49xy ప్లస్ xy రాస్తాను. ఇదే 49xy ప్లస్ 1xy మైనస్ 7y స్క్వేర్. నెక్స్ట్ ఆన్సర్ ఇప్పుడు కామన్ తీసుకుంటాం. ఏమంటే ఏం కామన్ తీసి దీనికన్నా 7x ఇక్కడ 7x ఉంది అంతే కదా. 7x కామన్ తీసానంటే ఇక మైనస్ ఎట్లా ఉంటుంది x స్క్వేర్లో ఒక x పోతే ఏముంటుంది x ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్లస్ ప్లస్ వేస్తాం. ఇది 7 7 అవుతుంది అంటే ఒక 7 పోయింది ఒక x పోయింది ఇంకో 7 ఉంటుంది 7 తర్వాత మళ్ళీ ఈ రెండింటిలో కామన్ తీస్తే మనకి ఏం రావాలి మైనస్ x ప్లస్ 7y రావాలి. ఇక్కడ మైనస్ 7y ఉంది ఇక్కడ ప్లస్ 7y ఉంది కాబట్టి ఈ మైనస్ ప్లస్ కావాలంటే ఏం చేయాలి ఇక్కడ నేను మైనస్ కామన్ చేయాలి. ఆ మైనస్ తీస్తే గుర్తులు మాట్లాడాలి ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఏం రాసినప్పుడు మైనస్ ఏం కామన్ చేసిన రెండింటిలో y కామన్ ఉంది కాబట్టి y రాస్తాం. y రాసినామంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏమోన్లీ x ఉంది తర్వాత ఈ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది ఇక్కడ ఒక y మాత్రం పోయింది ఏమవుతుంది 7y. ఇది ఒకటి కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు రెండింటిలో ఏం కామన్ ఉంది ఇక్కడ మైనస్ తీసినా కాబట్టి ఇక్కడ మైనస్ x అని చెప్పి రాస్తుంది. ఇక్కడ మైనస్ ఆల్రెడీ తీసినా కాబట్టి ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇప్పుడు రెండింటిలో ఏం కామన్ ఉంది మైనస్ x ప్లస్ 7y ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది 7x మైనస్ 5 దీనే 7x మైనస్ 7y మైనస్ x అని చెప్పి రాస్తే ఇంటూ 7x మైనస్ 5 అని చెప్పి రాసిన అనుకోండి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు అబ్జర్వేషన్ ఏమంటే ఇదే అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నా నేను ఇక్కడ ఆల్రెడీ మైనస్ x వచ్చింది కాబట్టి మైనస్ x బదులు ఏం చేస్తున్నా అంటే ముందుగానే మైనస్ y కామన్ తీసుకున్నాను. అప్పుడు గుర్తులు మాట్లాడాను ప్లస్ మైనస్ అవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది అంతే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే ఇది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 126 మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోండి. మొదటి ప్రధాన సంఖ్యలు మొదటి 10 ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్య అంటే అర్థమే మనకు ఒక సంఖ్య అదే సంఖ్య లేదా ఒకటి చే భాగించబడితే ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏది వస్తుంది 2 వస్తుంది ఆ తర్వాత 3 నెక్స్ట్ 5 ఆ తర్వాత 7 నెక్స్ట్ 11 నెక్స్ట్ 13 ఆ తర్వాత 17 19 23 నెక్స్ట్
29. 1 2 3 4 5 6 7 8 9 10. వీటి సరళ రాసుల మొత్తంపై రాసుల సంఖ్య 10 అన్నమాట. మరి మొత్తాన్ని అంతా కూడా మనం ప్లస్ చేసినామంటే ఇవన్నీ ప్లస్ చేస్తే 129 వస్తుంది. ఈ 129/10 100 కాబట్టి పైన 1 పాయింట్ పెడతాం అంటే మనం 12.9. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 127. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు అని చెప్పి ఇవన్నీ ఇచ్చాడు. ఆల్రెడీ ఇచ్చాడు ఆరోహణ క్రమం అని చెప్పి 40 ఇచ్చాడు. వీటి మధ్యగతం 19 అయినా ఎక్స్ విలువ అని. మనకి మధ్యగతం అంటే అర్థమేమి? మధ్యగతం 19 అయినా ఎక్స్ విలువ. ఓకే, మధ్యగతం అంటే అర్థం ఏమి? మనకి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రాసులలో ఉన్నటువంటి మధ్య విలువనే మధ్యగతం అని చెప్పి అనొచ్చు. అంటే ఇక్కడ మనకి రాసుల సంఖ్య వచ్చేసి సరి సంఖ్య అయింది అనుకోండి. రాసుల సంఖ్య సరి సంఖ్య అయితే వాటి మధ్యలో ఉన్న రెండు విలువల యొక్క సరాసరిని ఆ పరిశీలనాంశంలో మధ్యగతము అంటారు. అదే బేసి సంఖ్య ఏంటనుకోండి, రాసుల సంఖ్య మధ్యలో ఉన్న విలువనే మధ్యగతం అంటారు. ఇక్కడ మనము రాసుల సంఖ్య సరి సంఖ్య ఉన్నాయా బేసి సంఖ్య ఉన్నాయా అబ్జర్వ్ చేద్దాం. ఏమున్నాయి మనకి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. రాసుల సంఖ్య 7 అంటే మనకు బేస్ సంఖ్య. బేస్ సంఖ్య కాబట్టి మిడిల్ నంబర్ మనం మధ్యలోనే అబ్జర్వ్ చేసుకోండి. ఎట్లా? ఇక్కడ 3 ఇక్కడ 3 ఏదొస్తుంది? 4వ సంఖ్య అవుతుంది మనకు మధ్యగతం అవుతుంది. వాడు ఇచ్చిన ప్రకారంగా మనకి మధ్యగతం ఏమని ఇచ్చాడు అనుకోడు? m = 19 అన్నాడు. అంటే ఏం రాసుకోండి? x - 3 = 19 అని చెప్పి రాసుకో. x = 19 + 3. x = ఎంత? 22. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం పెద్దగా తెలియాలి. మళ్ళీ మధ్యగతం అంటే మధ్య విలువ. రాసుల సంఖ్య బేస్ సంఖ్య అయితే మధ్యలో ఉన్న రెండు విలువల యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. రాసుల సంఖ్య సరి సంఖ్య అయితే మధ్యలో ఉన్న విలువ ఏమవుతుంది? మధ్యగతం అవుతుంది. అది నా పెట్టుకున్నామంటే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 128. x1 x2 x3 etc. x10 రాసుల సరాసరి 25 అయినా x1 + 3 x2 + 6 x3 + 9 etc. x30 + 30 రాసుల సరాసరి అంటారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 128 127 రెండు కూడా సాంఖ్యశాస్త్రానికి సంబంధించినటువంటి రెండు క్వశ్చన్లు అనుకుంటున్నాం. ఫస్ట్ x1 x2 x3 etc. x10 యొక్క సగటు ఎంత? 25. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేను ఈ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కదా. అంటే ఉన్నాయి 10 ఉన్నాయి. ఇది కూడా ఏమన్నా మనకు 25 అని చెప్పారు. అంటే x1 + x2 + x3 + etc. x10 = 25 × 10 ఎంత వస్తుంది? 250 వస్తుంది. అంటే వీటి రాసుల మొత్తం ఎంత? 250 అని చెప్పి అర్థం. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? వీటి యొక్క సగటు అనుకోమన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x1 + 3 x2 + 6 x3 + 9 లాస్ట్ x30 + 30 అన్నాడు. ఇది రాంగ్. ఇది క్వశ్చన్లో రాంగ్ ఇచ్చినాడు. ఇక్కడ ఏం రాసుకోవాలంటే మనం x10 + 30 అని చెప్పి రాసుకోవాలి. ఓకే, వీటి ప్లస్ చేస్తే ప్లస్ చేసినాడు. ఫస్ట్ ఏమొస్తాయి మనకు? ఇప్పుడు విడదీద్దాం. x1 x2 x3 x1 + x2 + x3 + etc. x10 అని చెప్పి రాసుకోవచ్చు. తర్వాత ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనకు 3 + 6 + 9 etc. +30. ఇది మనం ఇక్కడ x1 + x2 + x3 etc. x10 అంటే మనకి 250. నెక్స్ట్ ఆ తర్వాత ఇది 3 + 6 + 9 etc. +30 అన్నారు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినామంటే ఇవన్నీ కూడా మనకి ఏవి? 3 యొక్క గుణిజాలు అని చెప్పి అర్థం అనమాట. అంటే ఆ 3 యొక్క గుణిజాలు మొత్తం అని కూడా ప్లస్ చేస్తే 3 నుంచి 30 వరకు ప్లస్ చేస్తే 165 వస్తుంది. సో 250 + 165 5 11 3 4 ఎంత? 415. ఇది రాసుల మొత్తం. ఇది ఇప్పుడు మనకి సగటు కావాలి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 10 ఉన్నాయి. 10 కదా, 10 అని చెప్పి వేసాడు. అప్పుడు ఏమవుతుంది మనకు? 100 కాబట్టి ఎంత వస్తా? 41.5 అని చెప్పి రాస్తాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలే. అక్కడ ఇచ్చిన దాన్ని లింక్తో ఏం చేస్తున్నాము? తర్వాత డివైడ్ చేసిన. ఈ డివైడ్ చేసినా కాబట్టి సార్ ఇక్కడ రాసుల సంఖ్య ఎక్కువ మీరు 10 అని చెప్పి రాకుండా చెప్పిన డౌట్ రావచ్చు. అవి మొత్తం కలిపి ఇట్లా వీటన్నిటికి కలిపి ఎన్ని ఉన్నాయి?
10 ఉన్నాయని చెప్పి అర్థం అన్నమాట. ఇది 2 టర్మ్స్ కలిపి 10 ఉన్నాయని చెప్పి అర్థం అన్నమాట. ఓకేనా? ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 129. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణము అన్నాడు. అంటే ఇక్కడ మనకు కోణాల నిష్పత్తి ఇచ్చాడు. అంటే A:B:C అని చెప్పి తీసుకున్నాం. ఎంత? 1:3:5 అన్నాడు. దాంట్లో పెద్ద కోణం అన్నాడు. మనం ఇక్కడ దీన్ని x 3x 5x అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా చేయొచ్చు అంటే షార్ట్ ఎట్లా ఇది 1 పార్ట్ 3 పార్ట్ 5 పార్ట్స్ అని చెప్పి అర్థం. అంటే ఏం చేస్తాను ఇప్పుడు 1 + 3 + 5 9 అంటే టోటల్ 9 పార్ట్స్ ఉన్నాయి. ఈ 9 పార్ట్స్ కి ఎంత యాంగిల్ మనకు 1 డిగ్రీస్. ఎందుకంటే ముందు కోణం మొత్తం ఎంత 180 డిగ్రీలు అవుతుంది. తర్వాత పెద్ద కోణం అంటే పెద్ద పార్ట్ ఏది 5 పార్ట్ కాబట్టి 5 పార్ట్స్ కి ఎంత అంటే ఇది సి. ఇది మనకు ఏం చేయాలి రైట్ గా ఇది నిజం మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా 9 మధ్య 9 కొట్టి సి ఎంత 100. మీరు మళ్ళా BC కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ షార్ట్ కట్ చేసాం అనుకోండి చాలా తక్కువ టైం ఆన్సర్ చేయగలుగుతారు. ఎన్నోది ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ 130 క్వశ్చన్. ట్రయాంగిల్ ABC యొక్క బాహ్య కోణాల మొత్తము ఫస్ట్ ఆప్షన్ ఇస్ 180 degrees, సెకండ్ ఆప్షన్ ఇస్ 240 degrees, థర్డ్ ఆప్షన్ ఇస్ 540 degrees, ఫోర్త్ ఆప్షన్ ఇస్ 360 degrees అన్నారు. మనకు చాలా మంది క్వశ్చన్ అబ్జర్వ్ చేయరు. వెంటనే ఏం చేస్తారు 180 degrees అని చెప్పి పెట్టేస్తారు. అసలు క్వశ్చన్ ఏముందంటే ట్రయాంగిల్ ABC యొక్క బాహ్య కోణాల మొత్తము అన్నాడు. మనం ఇంతవరకు 180 అని చెప్పి చెప్పేది ఏమంటే అవి అంతర కోణాల మొత్తం. మరి క్వశ్చన్ డిఫరెంట్ గా బాహ్య కోణాల మొత్తం అన్నాడు. మరి ఎట్లా చేయాలి మనం అంటే సపోజ్ ఇప్పుడు మనం ABC అని చెప్పని త్రిభుజాలు తీసుకున్నాం అనుకోండి. దీంట్లో అంతర కోణాలు x y తెలంగాణ బాహ్య కోణాలు ఉంటాయి. ఇది తీసుకున్నాం. ఇది A అన్నమాట. అంటే ఇట్లా కంప్లీట్ ఇట్లా ఉంటుంది. ఇది x కిరణం అనమాట. తర్వాత ఇక్కడ y కిరణం అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. ఇది B. నెక్స్ట్ ఇది C అని చెప్పి తీసుకోవచ్చు. బయట బాహ్య కోణాలు A B C ఉన్నాయి. లోపల అంతర్ కోణాలు వచ్చేసి x y z ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ మొత్తం ఎంత వస్తుంది? A + x ఎంత? ఇది ఎంత యాంగిల్ 180. నెక్స్ట్ ఇది ఎంత 180. నెక్స్ట్ ఇది ఎంత 180. కాబట్టి ఏం చేస్తానంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ x ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ y ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ z ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ఎంత 180 ప్లస్ ఈ మొత్తం ఎంత 180 ప్లస్ ఈ మొత్తం ఎంత 180. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకు కావాల్సిన బాహ్య కోణాలు అంటే యాంగిల్ A యాంగిల్ B యాంగిల్ C వీటిని విడదీస్తా. యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ప్లస్ తర్వాత యాంగిల్ x ప్లస్ యాంగిల్ y ప్లస్ యాంగిల్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత 540. 14 54 540 ఉంటుంది. మనకు కావాల్సింది ఇదే కాబట్టి నెక్స్ట్ ఇది ఎంత మనకి ఈక్వల్ ఈ అంతర కోణాల మొత్తం అంటే ఎంత 180 సమానం. అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C అంటే ఇది 180 degrees ఈజ్ ఈక్వల్ టు 540. నెక్స్ట్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈక్వల్స్ టు 540 మైనస్ 180 ఈక్వల్స్ ఎంత 360 degrees. సో బాహ్య కోణాల మొత్తం ఎంత 360 degrees. కాబట్టి ఏ ఆప్షన్ మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు మెయిన్ గా అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే మనము చాలా మంది కూడా మ్యాథ్స్ క్వశ్చన్స్ ని క్లారిటీగా అబ్జర్వ్ చేసే విధానం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు 4 ఆప్షన్స్ ఇస్తారు మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంటే ఎవరైనా కానీ ఒక పర్సన్ వచ్చేసి ఒక సమస్యని 4 రకాలుగా ఆలోచిస్తారు. ఫస్ట్ రైట్ వేలో అంటే అది రైట్ ఆన్సర్ కింద అర్థం అనమాట. నెక్స్ట్ నియరెస్ట్ ఆన్సర్. నియరెస్ట్ ఆన్సర్ అంటే ఏదో పైన లెక్కేసేసి టక్కన పెట్టేస్తారు అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ బై మిస్టేక్ అన్నమాట. బై మిస్టేక్ అంటే ఇప్పుడు 180 చెప్తున్నానండి అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి రాంగ్ ఆన్సర్ అన్నమాట. కంప్లీట్ ఏది రానప్పుడు దానికి ఆప్షన్ ఇచ్చేస్తాం. కాబట్టి మనం అందరూ కూడా ఏం చేయాలి రైట్ వేలో ఆలోచించాలి. రైట్ వేలో ఆలోచించాలంటే క్వశ్చన్ ని బాగా గమనించాలి. మనం క్వశ్చన్ ని బాగా గమనించినామంటే ఆ దాంట్లోనే ఆపేటువంటి అవకాశాలు ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ మనం అంతా కూడా
అనలైజ్ చేసినామంటే దాదాపుగా చాలా ఈజీగా ఉంది. ఆ తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ డివిజన్ ఇంటూ వీటి గురించి బాగా వచ్చి టేబుల్స్ బాగా వచ్చినాయంటే ఈజీ చేసుకుని వెళ్ళచ్చు. మన క్యాన్సలేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు ప్రాబ్లం టేబుల్స్ వస్తేనే క్యాన్సలేషన్ వచ్చేస్తుంది, లేకపోతే క్యాన్సలేషన్ రాదు. ఇది చూడండి, ఇది క్వశ్చన్ పేపర్ మనకు జనవరి 18, 2019 మార్నింగ్ అయినటువంటి క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, if you like my video classes, please subscribe our YouTube channel Sri Krishnaveni. Click bell icon and get more updates from our YouTube channel, and also share my videos to your friends and well wishers. Thank you. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, మా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మా కృష్ణవేణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు రీచ్ అవుతారని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కు వెల్ విషర్స్కు షేర్ చేస్తారని చెప్పని ఆశిస్తూ మీ శ్రీనివాసులు. అందరికీ థ్యాంక్ యూ.